వచ్చే నెలలోనే ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. అరబ్ గడ్డ మీద టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీలో భారత జట్టు హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడబోతోంది. భారత జట్టుపై ఇప్పటినుంచే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆసియా కప్ కోసం వెళ్లే భారత జట్టులో ఎవరెవరు ఉంటారనేది హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించి రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. మెగా ఈవెంట్లో సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో స్కై రికవరీ అవుతున్నాడు. ఆసియా కప్లో ఖచ్చితంగా బరిలో దిగుతాడనే అంచనాలున్నాయి. వైస్ కెప్టెన్సీపై మాత్రం చర్చ జరుగుతోంది. ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తాడని కథనాలు వస్తున్నాయి. గతంలో శ్రీలంక టూర్లో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నాడు. కానీ ఆ తర్వాత భారత టీ20 జట్టులో భాగం కాలేదు. అదే సమయంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే అక్షర్ పటేల్ మళ్లీ ప్లేయర్గానే బరిలో దిగుతాడు. లీడర్షిప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ ఇచ్చినట్టు అవుతుంది. భవిష్యత్తులో 3 ఫార్మాట్లలోనూ శుభ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకే టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వన్డే జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మ తప్పుకుంటే శుభ్మన్కే పగ్గాలు దక్కుతాయి. టెస్టుల్లో కెప్టెన్గా ఆల్రెడీ బాధ్యతలు అందుకున్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో మంచి మార్కులే సాధించాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే నేషనల్ క్రికెట్ అకాడమీకి పాండ్యా వెళ్లాడు. అక్కడ ఫిట్నెస్ టెస్టుల్లో పాల్గొనబోతున్నాడు. ఎన్సీఏకు షార్ట్ ట్రిప్ అంటూ హార్దిక్ పాండ్యా సైతం పోస్ట్ చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు పాండ్యా కీలకం. గత టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్లోనూ పాండ్యాపై అంచనాలు ఉండబోతున్నాయి. ఇంగ్లాండ్ టూర్లో గాయపడిన పంత్ ఆసియా కప్కు దూరమైనట్టే. బూమ్రాకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. ఆసియా కప్లో ఆడితే వెస్టిండీస్తో సిరీస్లో బరిలో దిగకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే విండీస్ లాంటి జట్టుపై బూమ్రా బరిలో దిగకపోయినా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదనే వాదన ఉంది. బూమ్రాకు సంబంధించి సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వికెట్ కీపింగ్ రేసులో సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ తప్పేలా లేదు. అయితే టీమిండియా టాప్ ఆర్డర్లో కొంతకాలంగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ కీలకంగా ఉంటున్నారు. ఇప్పుడు జట్టులోకి యశస్వి జైస్వాల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఫినిషర్గా రింకు సింగ్ ఎలాగూ ఉంటాడు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బరిలో దిగుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి వెళ్లడం ఖాయమే. కుల్దీప్ వర్సెస్ రవి బిష్నోయ్ గాను సీన్ కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడని లీకులొస్తున్నాయి. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. హర్షదీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ రేసులో ఉన్నారు. సిరాజ్కు రెస్ట్ ఇస్తే షమీని జట్టులోకి తీసుకోవచ్చని చర్చ కూడా జరుగుతోంది.